హలో ఫ్రెండ్స్, నేను మీ శ్వేత. వెల్కమ్ టు ఈ స్మార్ట్ గృహిణి. నా వీడియో కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. ఈరోజు నేను ఒక టేస్టీ అండ్ క్రిస్పీ వంటకంతో మీ ముందుకు వస్తున్నాను. అదే కుర్కురే విత్ మ్యాక్రోనీ. ఇప్పుడు ఎలా చేయాలో చూద్దాం. ముందుగా స్టవ్ ఆన్ చేసి గిన్నెలో మ్యాక్రోనీ మునిగేంత వరకు వాటర్ తీసుకోవాలండి. తర్వాత 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి, 1 టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకోవాలి. ఇప్పుడు ఒకసారి కలుపుకొని దీని మీద లిడ్ పెట్టేసుకుందాం. 5 మినిట్స్ అయ్యాక వాటర్ మరుగుతూ ఉంటాయి. అందులో నేను 2 కప్స్ మ్యాక్రోనీ తీసుకున్నాను, అవి యాడ్ చేయాలి. ఇప్పుడు ఒకసారి కలుపుకుందాం. లిడ్ పెట్టేసుకుందామండి. మ్యాక్రోనీ అనేది గిన్నెకి అతుక్కోకుండా ఉండడానికి మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి. ఇప్పుడు నేను కలుపుకుంటున్నాను, ఒకసారి చెక్ చేసుకుంటున్నాను ఉడికిందా లేదా అని. ఇంకొంచెం ఉడకాలి. ఇంకా 5 మినిట్స్ ఉడికించుకున్నాను. ఇప్పుడు మళ్ళీ ఒకసారి చెక్ చేసుకుంటున్నాను. పర్ఫెక్ట్గా ఉడికిపోయింది. నేను స్ట్రైనర్లో తీసుకుంటున్నానండి. మ్యాక్రోనీ చల్లారాక ఒక బౌల్లోకి షిఫ్ట్ చేసుకుందాం. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకుందాం. డీప్ ఫ్రైకి ఆయిల్ వేసుకుందామండి. చల్లారిన మ్యాక్రోనీలో బియ్యపిండి తగినంత తీసుకున్నాను. నేను 4 స్పూన్స్ వేసుకున్నానండి. కలుపుకోవాలి. ఆ బియ్యపిండి అంతా మ్యాక్రోనీకి పట్టేలా మంచిగా కలుపుకోవాలి. ఆయిల్ వేడెక్కింది. ఇప్పుడు బియ్యపిండి కలుపుకున్న మ్యాక్రోనీని వేద్దాం. మనకి గోల్డెన్ కలర్లో వచ్చేదాకా వేయించుకోవాలి. మీకు వీడియోలో చూపించిన గోల్డెన్ కలర్ లాగా రావాలండి. అప్పుడే మనకి మ్యాక్రోనీ అనేది క్రిస్పీగా ఉంటాయి. ఇప్పుడు మిగిలిన మ్యాక్రోనీని కూడా వేసుకుందాం. మ్యాక్రోనీ అన్నీ వేయించుకున్నానండి. ఒక బౌల్లోకి తీసుకున్నాను. ఇప్పుడు ఉప్పు, కారం, చాట్ మసాలా ఈచ్ 1 స్పూన్ తీసుకోవాలి. 1/2 స్పూన్ బ్లాక్ సాల్ట్ అండి. వీటన్నిటిని మ్యాక్రోనీలో మనం యాడ్ చేసుకోవాలి. ఒకసారి మనం స్పూన్తో కలుపుకున్నాక చూపించిన విధంగా కలుపుకోవాలి. ఇలా కలుపుకుంటేనే ఉప్పు, కారం, చాట్ మసాలా అనేది అన్నిటికీ సమానంగా మ్యాక్రోనీకి మనకి పడుతుందండి. చూసారా, ఎంతో క్రిస్పీ మ్యాక్రోనీ రెడీ అయిపోయింది. ఈ వీడియో కనుక మీకు ఉపయోగపడుతుంది అనుకుంటే షేర్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ.